అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది. ఈరోజు శుక్రవారం, అక్టోబర్ 17. మీరు ఎక్కడ ఉన్నా వారాంతం కోసం ఎదురు చూస్తూ మీకు ఈ రోజు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాను. జేన్ మరియు నేను ఈ వారాంతంలో దూరంగా ఉన్నాము. ఓహ్, రేపు మనం 50 మరియు 80 పుట్టినరోజులను ఉమ్మడిగా జరుపుకోబోతున్నాం. పార్టీ చేసుకుని ఆనందించడానికి మనం ఒక మంచి హోటల్లో రాత్రి బస చేస్తున్నాము. కాబట్టి నా నుండి ప్రత్యక్ష ప్రసారం లేదు. రేపు ఆదివారం అంతా కానీ నేను మళ్ళీ వస్తాను. మరియు స్పష్టంగా సోమవారం ఏదైనా జరిగితే స్పష్టంగా నేను దానిని నా సోషల్ మీడియాలో ఉంచుతాను. ఫేస్బుక్లో సోషల్ మీడియాతో మాట్లాడతాను. నాకు ఫాలోవర్లు ఉన్నారు, కానీ మీరు ఇప్పటికే నన్ను ఫాలో కాకపోతే మీరు ఫాలో బటన్ను క్లిక్ చేశారని నిర్ధారించుకోండి మరియు తరువాత మీరు నేను అక్కడ ఉంచే ఏవైనా పోస్ట్లతో స్పష్టంగా నవీకరించబడుతుంది. అలాగే ఈ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందిన ప్రతి ఒక్కరికి మళ్ళీ పెద్ద ధన్యవాదాలు. మీరు ఈ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందారో లేదో మళ్ళీ నిర్ధారించుకోండి. మీరు నోటిఫికేషన్ బటన్ను కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఈ ఛానెల్లో ఏదైనా మెటీరియల్ అప్లోడ్ చేసినప్పుడు మీకు తెలియజేస్తాను. ఏమైనా ఓఎస్కి సంబంధించినంత వరకు మీకు అప్డేట్ చేద్దాం. అందులో కొత్తగా ఏమీ లేదు. కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 14న మనకు ఉన్న పాప్ అప్ మరియు మళ్ళీ దీని గురించే నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను దాని నుండి స్నిప్పెట్లను తీసుకుంటున్నాను, దానిని విస్తరిస్తున్నాను మరియు తీసుకువస్తున్నాను. ఓఎస్లో దాని అర్థం ఏమిటో సందర్భోచితంగా చెప్పాలి. ఈ దశలో మనకు తెలిసిన దానిపై మాత్రమే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. మరియు దాని అర్థం ఏమిటంటే మనకు తెలిసినదల్లా మనం ఆ వంతెన దాటి వెళ్తున్నాము అని. యాష్తో విజయం మరియు యాష్తో విక్టరీ లోపల అది ఎలా ఉండబోతోందో మనకు తెలుసు. మనకు అత్యుత్తమ సాధనాలు ఇవ్వబడే సురక్షితమైన మరియు భద్రమైన వాతావరణం. నేర్చుకోవడానికి, మనల్ని మనం ఒక నిర్దిష్ట స్థాయి జ్ఞానానికి పెంచుకోవడానికి. అన్ని రకాల విషయాల విషయానికొస్తే మార్కెటింగ్, వ్యాపారం, స్వీయ మెరుగుదల మొదలైనవి. సరే, ప్రస్తుతానికి మనం దానికి కట్టుబడి ఉండటం నిజంగా ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మిగతావన్నీ కేవలం ఊహాగానాలు. ఎవరికీ తెలియదు, మరియు దీని అర్థం ఎవరికీ తెలియదు. ఈ దశ దాటి ఏమీ లేదు. మనం ఆష్తో విజయం సాధించినప్పుడు స్పష్టంగా చాలా ఎక్కువ వివరాలు పొందుతాము. మరియు అది నేను ప్రయత్నించి పోర్ట్ చేయాలనుకుంటున్న అతి ముఖ్యమైన విషయానికి. ఈ సమయంలో అందరికీ చెప్పేది ఏమిటంటే, మనల్ని మనం అధిగమించకూడదు. ఆలోచించడంలో అర్థం లేదు. ప్రధాన వ్యాపారంలో ఏమి జరగబోతోందో ఊహించడం మొదలైనవి. ఎందుకంటే అది ఏ సమయ పరిధిలో ఉంటుందో మాకు తెలియదు. కానీ మరింత ముఖ్యంగా దాని గురించి మాకు ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి అది ఏమి అవుతుందో ఊహించడంలో అర్థం లేదు. కాబట్టి నేను ఈరోజు ఎంచుకున్న అంశం నిపుణులచే రూపొందించబడింది. మరియు అది ఓఎస్ పాపప్ యొక్క చివరి భాగం వెనుక నుండి వస్తోంది. మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఏమి ఆశించాలో అక్టోబర్ 14న వచ్చిన పాపప్ మరియు చివరి భాగం ముందుకు చూస్తోంది, మరియు అది సమీప భవిష్యత్తులో వీల్ గురించి చెబుతుంది. కస్టమ్ శిక్షణ కార్యక్రమాల గురించి మరింత పంచుకుంటున్నాను. సభ్యత్వంతో ప్రత్యేకంగా లభిస్తుంది, బూడిదతో విజయం వరకు. ఇప్పుడు ఆ భాగాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి దాని స్వంతం ముఖ్యం. నంబర్ 1 సభ్యత్వం, సరేనా? అది బూడిదతో విజయంలో సభ్యత్వం అవుతుంది. మరియు అది మనం చేయబోయే ప్రత్యేకతలో భాగం. మనం అక్కడ మొదటి వ్యక్తులుగా ఉన్నందుకు. ఇది అందుబాటులో ఉన్న అనుకూలీకరించిన శిక్షణా కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుతుంది. మనమందరం ఒక ప్రదేశానికి చేరుకోవడానికి వీలుగా ప్రత్యేకంగా రూపొందించబడతాయి లేదా మనలో ఎక్కువ మంది ఎక్కడ ఉండాలని కంపెనీ కోరుకుంటుందో తెలుసుకునే దశ. మరియు స్పష్టంగా ఆ కార్యక్రమాలు మరియు కోర్సులు వారు యాష్తో విజయం సాధిస్తారు. చాలా సులభమైన అభ్యాస పద్ధతిలో దశలవారీగా మనల్ని తీసుకెళ్తుంది, తద్వారా మనమందరం సమర్థులం. దీన్ని చేయగలగాలి. ఇప్పుడు నాకు తెలుసు కొంతమంది ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందుతున్న వ్యక్తులు ఉన్నారు. బూడిద మరియు ఆ రకమైన అన్నింటితో విజయం. నేను నీకు చెప్పేది ఏంటంటే, అలా ఉండకు, సరేనా? ఇది పరీక్ష కాదు.
ఇది మీ దగ్గర ఉన్నది కాదు. మీరు తదుపరి విషయానికి వెళ్లే ముందు పాఠశాలలో చేసినట్లుగా ఉత్తీర్ణత సాధించడానికి. అది అలాంటిదేమీ కాదు. ఇది భవిష్యత్తులో మనకు సహాయపడే విషయానికి. నా జీవితంలో ఒకరోజు నేను దీని గురించి మాట్లాడాను, కాదా? మేము మెరుగుపరచబోయే మా భవిష్యత్ సెల్లెస్ గురించి. మరియు వీటన్నిటి వెనుక ఉన్న మొత్తం తార్కికం, మళ్ళీ మీరు సాధారణ జ్ఞానం మరియు తర్కాన్ని ఉపయోగిస్తే. ఆన్లైన్ విషయానికొస్తే, మనలోని అత్యుత్తమ వెర్షన్లు ఇదే. దీని అర్థం మనం విజయం సాధించడమే కాదు, కానీ కంపెనీ కూడా విజయవంతమవుతుంది. రెండూ చాలా చేయి కలిపి ఉంటాయి. మా విజయం కంపెనీ విజయం కూడా. కాబట్టి వారు ఇవ్వగలిగినదంతా చేస్తారు. మనకు సులభంగా ఉండే ఏదో ఒకటి. అది మనం అర్థం చేసుకునే విషయానికి అవుతుంది మరియు ప్రతి ఒక్కరూ దీన్ని చేయగలుగుతారు. అది మనకు సహాయపడుతుంది నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, సరేనా? ఇది కూడా 100% రూపొందించబడింది నిపుణుల ద్వారా మరియు దీని గురించే నేను మీతో మాట్లాడాలనుకున్నాను. ఈ నిపుణులు ఎవరు? వారు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? వీళ్ళు మన సీఈఓకి చాలా కాలంగా తెలిసిన వ్యక్తులు. ఆన్లైన్ రంగంలో వారి స్వంత రంగాలలో చాలా విజయవంతమయ్యారు. అతను కూడా. అతను వారిని ఆహ్వానించడం ఇదే మొదటిసారి అని మీకు గుర్తుంటే మాకు చెప్పండి. పెద్ద బోల్డ్కి కొత్త వాహనంలో ఈ ప్రత్యేక ప్రయాణంలో అతనితో చేరడానికి. మనమందరం పంచుకోబోయే అంతిమ కల, క్షమించండి, మనమందరం అంతే. దీని గురించి అతను ఎంత నమ్మకంగా ఉన్నాడో, బూడిదతో విజయం సాధిస్తానని అతను కూడా చెప్పాడు. క్రిస్ జాన్సన్ కూడా, మీకు గుర్తుంటే, మరియు అతను క్రిస్ ఈ విషయాన్ని మొన్ననే ప్రస్తావించాడు. ఆష్తో విజయం తన వారసత్వ సంపదగా భావిస్తాడు. ఇప్పుడు అతను దానిని పొందుతున్నాడు. స్పష్టంగా అతను తాను దేనికోసం గుర్తుంచుకోవాలనుకుంటున్నాడో మరియు అన్నింటి గురించి చాలా మాట్లాడాడు. మిగతావన్నీ సరే, బూడిదతో విజయం అనేది అతను నమ్మే విషయానికి అక్కడే ఉంది. ప్రజలు తనను దేనికోసం గుర్తుంచుకుంటారని అతను అనుకుంటున్నాడో. అది చాలా పెద్ద ప్రకటన, కాదా? ఎందుకంటే అది నిజంగా అతను ఎంత ఉత్సాహంగా ఉన్నాడో చూపిస్తుంది. బూడిదతో విజయంలో ఆయన మనకు ఏమి చూపించబోతున్నాడు. కాబట్టి మేము అతని స్నేహితులను ఆహ్వానించాము. అతని మార్గదర్శకులు, అతను ఆన్లైన్లో చేసే పనులలో అతనికి సహాయం చేసే వ్యక్తులు. మరియు అతను, వినండి, మీరు నాకు సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. దీనితో నేను చేయాలనుకుంటున్నది ఇదే. నాకు శిక్షణా కోర్సులు మొదలైనవి పెట్టి సహాయం చేయగలరా? ఆష్తో కలిసి విజయం సాధించే కార్యక్రమాలు మా సభ్యులు దీనిని అనుసరించి తమను తాము అభివృద్ధి చేసుకోవడానికి సహాయపడవచ్చు. మీ నైపుణ్యంతో. ఇది వ్యాపార సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి కూడా మాకు సహాయపడుతుంది. ఉదాహరణకు నైపుణ్యాలు మరియు ఉత్తమంగా కూడా మారండి. ఈ కార్యక్రమాల వల్ల మనమే వెర్షన్లు. ఎందుకంటే మనం యాష్తో విజయం సాధించేలోపు చేయబోయే ఈ కోర్సులు. దానిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ వ్యక్తులను ఇప్పుడు తీసుకురావడానికి అతనికి నమ్మకం ఉంటే, అప్పుడు అతనికి తెలుస్తుంది ఇది అతని పేరుకు తగిన విషయానికి అని. అతను ప్రస్తుతం ఏమి చేస్తున్నాడో నేను చాలా ఆలోచిస్తున్నాను. తన పేరును కొంతవరకు పునర్నిర్మించుకుంటున్నాడు. 8 సంవత్సరాల క్రితం నేను మొదటిసారి యాష్తో సంబంధం పెట్టుకున్నప్పుడు, మీరు అష్ముఫారాను ఆన్లైన్లో చూసినట్లయితే, మీరు అతని గురించి సానుకూల విషయాలను మాత్రమే చూస్తారు. అతని మార్కెటింగ్ సామర్థ్యాలు మరియు అతను పాల్గొన్న ఇతర కంపెనీలు మొదలైనవి, మీరు ఖచ్చితంగా ప్రస్తుతానికి ఉన్న ప్రతికూలతను చూడలేరు. మరియు ఇదంతా బూడిద మరియు బూడిద ముఫారా విజయంలో భాగమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అతను తన పేరు కోసం మరోసారి ఆ సానుకూలతను నిర్మించాలనుకుంటున్నాడని. మీరు అది ఎలా చేస్తారు? మీరు నిజంగా స్ఫూర్తిదాయకమైన మరియు పూర్తిగా అద్భుతమైన దాన్ని ఉత్పత్తి చేస్తారు. ప్రజలు దాని గురించి మాట్లాడటం ప్రారంభిస్తారు మరియు దానిని ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరిది మొదలైనవి.
మరియు అది అంతా వ్యాపించడం ప్రారంభమవుతుంది. కంపెనీ స్వయంగా ఏమి చేస్తుందో దాని ద్వారా స్పష్టంగా తెలుస్తుంది, కానీ మా ద్వారా కూడా. కాబట్టి ఈ నిపుణులు చాలా సమగ్రంగా కూర్చి అనుసరించడం సులభం. కార్యక్రమాలు మరియు కోర్సులు మరియు మనం వాటి గురించి చాలా ఎక్కువ తెలుసుకుంటాము. మనం ఆష్తో విజయం సాధించినప్పుడు ఇది కేవలం కార్యక్రమాలు మరియు కోర్సులు మాత్రమే కాదు. ఇతర కరస్పాండెంట్లు కూడా ఉంటారు. యాష్తో విజయం లోపల నుండి మనకు సమాచారం లభించే ఇతర ప్రాంతాలు. ఇది మనం ఓఎస్లో అలవాటు పడినట్లే ఉంటుందా నాకు తెలియదు, కానీ మాకు సమాచారం ఇచ్చే ప్రాంతాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉందో చూడటం చాలా ఉత్సాహంగా ఉంది కదా. అది ఎలా ఉంటుందో మరియు మనం అందరూ అక్కడికి చేరుకుంటారు మరియు నేను చెప్పినప్పుడు మనమందరం అక్కడికి చేరుకుంటాము. నువ్వు లేకపోతే ఏదో కారణం చేత విస్మరించబడ్డాను. అందరూ యాష్తో విజయం సాధించగలరు. అది ప్రాధాన్యత గల స్థితిలో ఉందా? ఆ మొదటి వ్యక్తుల సమూహంలో లేదా వేరొకరి రిఫెరల్ లింక్ ద్వారా మనమందరం విజయ పునరుజ్జీవనంలోకి ప్రవేశిస్తాము. దురదృష్టవశాత్తు మీరు ప్రజలలో ఒకరు కాకపోతే బహుశా అనుమతించబడే కత్తిరింపు. మీరు గతంలో చేసిన కొన్ని చర్యలు. నేను ఈ తదుపరి దశ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. నా మనసు చాలా విభిన్న విషయాల గురించి చాలా ఆలోచిస్తోంది. అది ఎలా ఉండబోతుందో, ఎలా కనిపించబోతోందో, అది మీ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, ఎలా ఉంటుంది. ప్రజలకు సహాయం చేయండి. మిగతావన్నీ నేను నిజంగా ఆలోచించలేదు. మనం చేయబోయే అంతిమ వ్యాపారం గురించి. ఎందుకంటే ఎటువంటి ప్రయోజనం లేదు. యాష్తో విజయం సాధించడంలో ఇది మనకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో నేను ఆలోచిస్తున్నాను. బూడిద కోసం విజయాన్ని నేను ఎలా ఉపయోగించుకుంటాను మరియు ఉపయోగించుకుంటాను. నేర్చుకునే ప్రాంతంలో మన దగ్గర ఉన్న ఈ మార్కెటింగ్ సాధనాన్ని ప్రోత్సహించడానికి ఈ విషయాలన్నీ. నా తలలో ఇప్పుడు ఏదో తిరుగుతోంది మరియు మీరు ఆలోచిస్తున్నారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఎందుకంటే మనం విజయం సాధించే సమయంలో కొంత సమయం ఉంటుంది. మాతో కలిసి అక్కడ చేరమని ప్రజలను ఆహ్వానించగలగాలి మరియు ఇది అలాంటిదే. ఈ సమయంలో మనమందరం ఆలోచించాల్సిన విషయానికి ఇది అని నేను అనుకుంటున్నాను. నేను చూసే వరకు నేను ఏమీ చేయను ఎందుకంటే అక్కడ ఎటువంటి ప్రయోజనం లేదు. సోషల్ మీడియాలో లేదా ఈమెయిల్లలో ఏదైనా పోస్ట్ చేయడంలో అర్థం లేదు. ప్రస్తుతానికి అది ఏమిటో మనకు తెలిసే వరకు. అది కేవలం ఊహాగానాలు. అది హైప్ని పెంచుతుంది. అది రెండవ భాగం ఎలా వస్తుందో మనకు తెలియని విషయాన్ని నిర్మిస్తుంది. మనకు అవసరమైన అన్ని వస్తువులు లేదా అవసరం లేదు, కానీ విజయంలో ఉన్న అన్ని విషయాలు. యాష్. అప్పుడు మనం అక్కడ ఉండబోయే టెంప్లేట్లను ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా కోసం టెంప్లేట్లు ఉంటాయని నేను మొన్ననే చెప్పాను. మీ ఈమెయిల్ మార్కెటింగ్ కోసం టెంప్లేట్లు ఉండబోతున్నాయి. వీడియోల టెంప్లేట్లు ఉండబోతున్నాయి. ఈ రకమైన విషయాలన్నీ విజయంలో ఉంటాయి. మా రిఫెరల్ లింక్లను పంచుకోవడానికి. జరగబోయేది చూసి రావాలని ప్రజలకు చెప్పడానికి. నిజంగా వారికి సహాయం చేయండి మరియు ఇది ఉచితం మరియు ఇది అందం మరియు ఇది నేను చేసే విషయానికి. పూర్తిగా ఉన్నదాన్ని కలిగి ఉండటం మరియు మార్కెట్ చేయగలగడం కోసం ఎదురు చూస్తున్నాను. 100% ఉచితం. అందరూ ఫ్రీబీని ఇష్టపడతారు కాదా? అంటే మనం ఎప్పుడూ అలాగే చేస్తాము. మనం ఉచితంగా లభించే వాటి కోసం చూస్తాము. ఎల్లప్పుడూ నువ్వు చేయగలవా? నిజానికి నేను చేస్తాను. నేను దానిని నా మీద పెట్టుకోను. నన్ను వదిలేయండి. సరే సరే, అందరూ ఉచితంగా ఇష్టపడతారు కానీ మేము ఎల్లప్పుడూ దీన్ని చేస్తాము. మేము షాపింగ్ మరియు మిగిలినవన్నీ బయటకు వెళ్ళినప్పుడు. ఒకటి కొనుక్కోండి, ఒకటి ఉచితం. మనకు అలాంటి ఆఫర్లు నచ్చుతాయి కాదా? మరియు మీరు ఉపయోగిస్తున్నప్పుడు పూర్తిగా ఉచితం. ప్రజలు తమను తాము మెరుగుపరుచుకోవడానికి మరియు అది ఎంత మంచిదో చూసినప్పుడు.
అది మీ వ్యాపారాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో ఊహించుకోండి. బూడిదతో విజయం తర్వాత మనం అంతిమ వ్యాపారానికి చేరుకున్నప్పుడు వారు స్వేచ్ఛా వాతావరణంలో తమ అభ్యాసాన్ని ఆస్వాదించినట్లయితే ఆశతో విజయం లోపల అవి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు తరువాత మన దగ్గర ఉన్నదాన్ని అంతిమ వ్యాపారంలో ఉపయోగించుకుంటాము. దానికి సమాధానం బహుశా అవును. అది ఆ అవకాశాలను పెంచుతుంది మరియు విజయం సాధించిన ఆ కాలంలో బూడిదతో నువ్వు ఏం చేయబోతున్నావు? మీకు కోర్లను ఎలా చేయాలో ఖచ్చితంగా నేర్పించబోతున్నారు. ఎలా సహాయం చేయాలో నేర్పించాలో బంధం. మీ సంస్థలోని అన్ని వ్యక్తులను పోషించండి. సర్కిల్. మీరు దీన్ని ఏ పేరుతో పిలవాలనుకున్నా, మరియు ఇది మీకు భారీగా ఇవ్వబడింది. మీకు బహుశా తెలియని భారీ నైపుణ్యాలు. బూడిదతో విజయం సాధించబోయే కార్యక్రమం లేదా కోర్సు చేయడానికి ముందు. కాబట్టి ఇది నిజంగా గెలుపు పరిస్థితి. ప్రతి ఒక్కరూ, మా CEO నుండి ఇది కొంత మేధావి అని నేను అనుకుంటున్నాను. ఈ వంతెన ప్రాంతాన్ని రూపొందించడానికి, ఈ హోల్డింగ్ ట్యాంక్ను రూపొందించడానికి, ఇక్కడ మనం నేర్చుకుంటాము. మనం ఇప్పుడే వెళ్ళి ఉంటే నేర్చుకోలేని చాలా నైపుణ్యాలు ఉన్నాయి. నేరుగా తదుపరి వ్యాపారంలోకి. ఇది ఖచ్చితంగా చాలా మందికి సహాయం చేస్తుంది మరియు సహాయపడుతుంది. భవిష్యత్తులో ప్రజలు మరియు మాకు అనుభవం ఉంది కాబట్టి అంతా పూర్తయింది. మనకు ఏమి కావాలో ఎవరికి ఖచ్చితంగా తెలుసు. చేయగలగాలి మరియు విజయవంతం కాగలగాలి. ఇది గాలి నుండి వస్తువులను తీయడం కాదు. ఇది మా నిపుణులచే డిజైన్ చేయబడింది, తద్వారా మాకు చాలా బాగుంటుంది. మన స్వంత హక్కులలో మనం విజయం సాధించగలిగేలా ప్రత్యేకంగా రూపొందించిన సమాచారం. ఏమైనా అబ్బాయిలు, నా మాట అంతే. వినడానికి చాలా ఉత్సాహంగా ఉంది. ఈ రోజు మనం ఏదైనా వినబోతున్నామా? రేపు మరియు వారాంతంలో ఎవరికి తెలుసు? వాళ్ళు చాలా కష్టపడి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని నాకు తెలుసు. నాలాగే చాలా అప్లికేషన్లు ఉన్నాయి అన్నాడు. వందలవేల వాటికి సమయం పడుతుంది. ప్రతి ఒక్కరినీ పరిశీలిస్తున్నారు, ప్రతి ఒక్కరినీ ఎర్రగా చేసుకుంటున్నారు, మరియు దీనికి చాలా సమయం పడుతుంది. వారు వెట్టింగ్ లేదా నిర్ధారించుకోవాలనుకుంటున్నారు, అయితే వారు దరఖాస్తులు సరిగ్గా చేస్తున్నారు. న్యాయంగా, బోర్డుకు మించి, మరియు దీనికి సమయం పడుతుంది. స్పష్టంగా మా CEO దానిని త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు. కానీ ఒక రోజులో చాలా గంటలు మాత్రమే ఉంటాయి. నాకు తెలుసు, క్రిస్కి గత 24 సంవత్సరాలుగా పెద్దగా ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. అతనితో 36 గంటలు. నేను కూడా అతని నుండి ఏమీ వినలేదు. అది మంచి విషయానికి. అంటే అతను నిజంగా కష్టపడి పనిచేస్తున్నాడని అర్థం. అన్ని అప్లికేషన్లను పరిశీలించడానికి తెరవెనుక. కాబట్టి మనం అదృష్టవంతులమో లేదో చూడటానికి ఉత్సాహంగా వేచి చూద్దాం. మనం లేకపోతే అది అక్కడ ప్రాధాన్యత స్థానాల్లో మొదటి తరంగం అవుతుంది. అంతవరకు మీరు ఎవరితో వెళ్లాలనుకుంటున్నారో వారిని మీరు ఎంచుకోవచ్చు. రిఫెరల్ లింక్ సంబంధించినది. అది పూర్తిగా మీ ఇష్టం. నాతో చేరండి అని చెప్పే వారిచే మోసపోకండి. అది ఎలా పనిచేస్తుందో అది అస్సలు కాదు. అది నిజంగా మీ ఇష్టం మరియు మీరు దేనితో వెళ్లాలనుకుంటున్నారో అది తీసుకోండి. మీరు దరఖాస్తులలో విజయవంతం కాకపోతే సరే, మనం వేచి చూడాల్సిందే. చాలా మందికి అర్థమవుతుందని నేను నమ్మను. కానీ మన CEO ఆ విషయంలో ఏమి చేస్తారో వేచి చూడాలి. ఏమైనా నా విషయానికొస్తే అంతే. సోమవారం మీ అందరినీ కలుస్తాను. నేను చెప్పినట్లుగా, మీరు ఎక్కడ ఉన్నా, నేను ఏదైనా విన్నా లేదా చూసినా, గొప్ప వారాంతం గడపండి. ఏదో ఉంది, కానీ అది కాకుండా మీ వారాంతాన్ని ఆస్వాదించండి. మీ ప్రియమైన వారితో గడపండి. మరియు సోమవారం మీ అందరినీ తిరిగి కలుద్దాం. నాకు అంతే. ప్రస్తుతానికి బై, క్రిస్. నువ్వు ఆలస్యంగా వచ్చావు కాబట్టి నిన్ను ఉద్యోగం నుండి తీసేశాం.